హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను చూపిస్తున్న డ్రెస్ కటింగ్ వచ్చేసి ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంది. వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం స్టిచ్చింగ్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా ఏవైనా డిజైన్స్ కావాలి అని అంటే నాకు కమెంట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు అది షేర్ చేస్తా. ఇవి బటర్ఫ్లై హ్యాండ్స్. అక్కడ చూపిస్తున్నా కదా అవే స్ట్రిప్స్. నేనేమో ముందు ప్రిన్సెస్ కట్ పెట్టుకోలేదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తము డాట్స్ మాత్రమే పెట్టుకున్నా. ఓన్లీ డ్రెస్ నేను 3.5 మీటర్స్ తోనే స్టిచ్ చేసిన. ఇక్కడ నేను డ్రెస్ కి స్ట్రిప్స్ స్టిచ్ చేసుకుంటున్నా చూడండి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ పెట్టి ఒక స్ట్రైట్ స్టిచ్ వేసుకోవడమే. ఇట్లా స్ట్రైట్ వేసుకోవాలి. అండ్ మనకు నెక్స్ట్ స్ట్రిప్ అనేది ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పులో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్ గా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని సేఫ్టీ పిన్ తోటి ఇంతకు ముందు మనం స్టిచ్ చేసింది రివర్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు రివర్స్ వేసుకున్న తర్వాత దాని మీద నుంచి మళ్ళొక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా లేవకుండా ఉంటది. అస్సలు లైనింగ్ మాత్రం పైకి రాకుండా చూసుకోండి. నీట్గా ఇట్లా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ అట్లనే వేయాలి. ఇంకొక సైడ్ కూడా వేస్తున్నా నేను ఇక్కడ. ఇట్లయితే స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు ఎంత నీట్ గా ఉంటుందో చూడండి. ఏ డ్రెస్ కైనా మనము కింద స్టిచ్ పైన కూడా వేయాలి. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుంటున్నాం. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ వేసి ఈ డ్రెస్ కి మాత్రం ఆర్మ్ హోల్ దగ్గర నుంచి స్టిచ్ చేయాలి. నార్మల్ డ్రెస్సెస్ కి అవసరం లేదు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వెళ్ళి, బట్ ఈ డ్రెస్ కి మాత్రం ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వేసుకోవాలి. ఇక్కడ మనం ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న స్ట్రిప్ అనేది ఏమంటారు, మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ది, లైనింగ్ సైడ్ లైనింగ్ స్ట్రిప్ పెట్టాలి. ఇట్లా స్ట్రైట్ ఒక స్టిచ్. ఈ స్ట్రిప్ ఎక్కడ పెట్టానంటే మనం కట్ చేసుకునేటప్పుడు స్ట్రిప్ ఎక్కడ పెట్టాలో కట్ పెట్టుకున్నాం కదా అక్కడ పెట్టాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లానే పెట్టాలి. ఇది ఆర్మ్ హోల్ వరకు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ లాగా పెట్టుకోవాలి ఇక్కడ కర్వ్స్ ఉన్న దగ్గర. ఎందుకు అని అంటే మనకి రివర్స్ వేసినప్పుడు అంత నీట్ గా రాదు కట్స్ పెట్టుకోకపోతే. చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. అది కూడా స్టిచ్ కి దగ్గరికి పెట్టుకోవాలంటే స్టిచ్ మీద మాత్రం కట్ చేయకూడదు. ఇట్లా రివర్స్ చేసిన తర్వాత దీని మీద నుంచి కూడా మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్ అనేది పాదం మందం అస్సలు వేసుకోవద్దు. ఎంత కార్నర్ కి మీకు అనిపిస్తే అంత కార్నర్ కి వేసుకోండి. బాడీ పార్ట్ మొత్తం అట్లానే స్టిచ్ చేసుకోవాలి. మనం ఇంతకు ముందు ఎట్లయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ మీద నుంచి కూడా అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇంకేమైనా డిజైన్స్ ఉంటే నాకు షేర్ చేయండి, నేను పక్కా స్టిచ్చింగ్ వీడియో మీకు షేర్ చేస్తా. ఇక నేను చూపిస్తున్నట్టు కంప్లీట్గా స్టిచ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని రివర్స్ తీసిన తర్వాత సైడ్స్ కూడా మనకి క్లాత్ జారిపోకుండా, ఇది జారే క్లాత్ కదా, సో దాని మీద నుంచి వెళ్ళి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి పక్క, ఎందుకంటే జారకుండా ఉంటుంది నీట్గా. మనం ఆ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటే సరిపోతుంది. పక్క బిగ్నెస్ మాత్రం ఏ క్లాత్ కైనా ఇట్లా స్టిచ్ అనేది వేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవడం. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అట్లానే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రిప్స్ అనేది నేను ఎట్లా పెట్టా చూడండి, సేమ్ అట్లనే పెట్టాలి, లేకపోతే మీకు మళ్ళీ అంతా కుట్టిన తర్వాత వేస్ట్ అయిపోతుంది. లైనింగ్ సైడ్ లైనింగ్ది, మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్లాత్ స్ట్రిప్ పెట్టినా నేను, అట్లనే స్టిచ్ చేసుకున్నా. ఇక్కడ కట్ చేస్తున్నా నేను. కట్ చేసుకొని ఇక్కడ కూడా కట్స్ పెట్టుకొని రివర్స్ తీసుకొని మళ్ళీ దాని మీద నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. కట్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోండి, స్టిచ్ మీద అస్సలు పడకూడదు. ఇక్కడ నేను డాట్స్ కోసం పాయింట్ చేసుకుంటున్నా, మార్క్ చేసిన. ఫస్ట్ 5 దగ్గర పెట్టినా కానీ 4 సరిపోతుంది, 4 దగ్గర పెట్టుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని క్రాస్ స్టిచ్ వేసుకోవాలి. అక్కడ స్టార్టింగ్ ఏమో ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడికి వచ్చేసరికి ఎండ్ చేయాలి. అంతే, ఒక క్రాస్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అట్లనే 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ కట్ పెట్టుకున్న దగ్గర 1/2 ఇంచ్ పెట్టి లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా రావాలి. ఇది అయిపోయిన తర్వాత మనం బాడీ ఫిట్టింగ్ కోసం మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ చెస్ట్ రౌండ్ నాకు డివైడెడ్ బై 26లో 30లో డివైడెడ్ బై 5 చేస్తే 15 వస్తుంది కదా. 15 కంటే నాకు 4.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. అక్కడ 2.2, ఇటు సైడ్ 2.2 పెట్టి మార్క్ చేసుకుంటున్నా. సేమ్ వేస్ట్ రౌండ్ కూడా అట్లనే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఆర్మ్ హోల్ సైడ్ నుంచి వెళ్ళి స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే బిగినర్స్ అయితే అట్లనే వేసుకోండి. ఎందుకు అని అంటే ఒకవేళ బాడీ వేస్ట్ దగ్గర రౌండ్ లూజ్ దగ్గర ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు, కానీ ఆర్మ్ హోల్ సైడ్ ఎక్కువ వస్తే దాన్ని ఏం చేయలేము. సో అందుకోసం ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వెళ్ళి స్టిచ్ వేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఇట్లా రఫ్ తీయండి, రఫ్ తీస్తే అక్కడ ఊసిపోకుంటుంటది. నేను సైడ్స్ ఒక 3 to 4 వేసుకుంటున్నా ఎక్స్ట్రా.
ఇది అయిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు హ్యాండ్స్ వేయడం కోసం ఆ స్ట్రిప్ దగ్గర నుంచి వెళ్ళి ఆమ్ హోల్ దగ్గరికి ఎంత ఉందో చూసుకొని ఇంత ముందు కట్ చేసుకున్న నెట్ నెట్ని ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటున్నా టూ సైడ్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ వీడియో రికార్డ్ కాలేదు, సో సారీ. నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తా పక్కా ఈ హ్యాండ్స్ ఎట్లా వేయాలో. ఏం లేదు, ఇంతకుముందు మనం టేప్ పెట్టుకొని ఎట్లా తీసుకున్నామో సేమ్ అక్కడి నుంచి వెళ్ళి స్ట్రిప్ అక్కడి నుంచి వెళ్ళి ఆమ్ హోల్ దగ్గరికి ఇక్కడ పెట్టిన ప్లీట్స్ ని అక్కడ స్టిచ్ చేయాలి. చూడండి, ఇవి బటర్ఫ్లై హ్యాండ్స్. బాడీ పార్ట్ అయితే అయిపోయింది కంప్లీట్ గా. అవి కావాలంటే స్ట్రిప్స్ కి నుంచి వెళ్ళి నెట్ ఇచ్చాడు అనుకుంటే మనకి స్లీవ్లెస్ అయిపోతుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం. వేస్ట్ రౌండ్ ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ కి స్టిచ్ చేసుకుంటున్నా నేను. ఏం లేదు అక్కడ, ఇది ఒకటి వీడియో స్కిప్ లేదు, ఏం లేదు. మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ వేస్ట్ రౌండ్ జాయిన్ చేసుకొని ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలి. టూ సైడ్స్ జాయింట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా లైనింగ్ వేరు మెయిన్ క్లాత్ వేరు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ సపరేట్ గా స్టిచ్ చేసుకుంటున్నా. ఇంతకు ముందు మెయిన్ క్లాత్ స్టిచ్ చేసిన. ఇప్పుడు బాటమ్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ స్టిచ్ చేస్తున్నా నేను. బాటమ్ పార్ట్ ఎప్పుడైనా రివర్స్ పెట్టుకోవాలి, బాడీ పార్ట్ ఎప్పుడైనా కరెక్ట్ సైడ్ పెట్టుకొని వేస్ట్ రౌండ్ లూజ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా డిజైన్స్ ఉంటే నాకు షేర్ చేయండి. నేను ఈ సేమ్ ఇలానే బ్లాక్ క్లాత్ తీసుకున్నా, దాంతో కూడా ఇంకొక డిఫరెంట్ మోడల్ ట్రై చేసి మీకు షేర్ చేస్తాను నేను. నా వీడియోస్ ని పక్కా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలా న్యూ డిజైన్స్ మీకు షేర్ చేస్తాను నేను. Thank you for watching. Bye.